ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రకృతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. యో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వడోదరా. ఈడే మా బరోడా బద్మాష్ గాడు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాం. రైట్ నౌ టైం కిतना भाई 2 అయిన టైం 3:15 అలా చూపిస్తాను. అరైవల్ 3:30 వేసుకోండి. ఒక 3:30 3:45 అవుతుంది స్టేడియంకి వెళ్ళేసరికి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పార్కింగ్ ఎక్కడ పెట్టాలో తెలీదు. పార్కింగ్ చేసుకొని 4:30 అలా 5 లోపు లోపలికి వెళ్ళిపోదాని ప్లాన్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడే కూర్చొని ఇంకా మ్యాచ్ ఈవెంట్స్ అవి అవుతాయో చూసుకోవచ్చు. ఎందుకంటే బయట పార్కింగ్ దొరకదు. రష్ కూడా చాలా పెరిగిపోతుంది కాబట్టి మనం ముందే వెళ్ళిపోతున్నాం. అందుకే ఆల్రెడీ లేట్. మేము యాక్చువల్లీ ఇంకా 1 o'clock అలా బయలుదేరిపోవాలి. లేట్ అయింది. డైరెక్ట్ స్టేడియంలోకి అవుతాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. జస్ట్ ఇప్పుడే టోల్ గేట్ దాటాం. అంటే ఎక్స్ప్రెస్ వే ఎంటర్ అయ్యి టోల్ గేట్ దాటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ కొట్టడమే. ఉచ్చపోసుకోవడానికి ఆగాం. అయితే ఇక్కడ టెంపరేచర్ 37 ఉంది. కానీ ఫీల్స్ లైక్ 100. నాకైతే దారుణంగా ఉంది హీట్. ఇంకా ఇప్పుడు ఎర్లీగా వెళ్ళి స్టేడియంలో కూర్చోాలంటే ప్యాక్ అయిపోతుంది. ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ముందే వెళ్ళిపోయి అక్కడే కూర్చోవడం. ఇంకేదైతే అది అయింది. సో పోసుకొని స్టార్ట్ అయిపోదాం. ఒకటి పది. అన్నా బతికేందన్న నాకు ఇట్లుంది అన్నా. మా బతుకులేందన్న ఇట్లున్నాయి. చెప్పాను కదా ఏంటి స్టేడియంకి వెళ్ళిపోతావా అంత ఈజీగా కార్ వేసుకొని స్టేడియంకి వెళ్ళిపోయి మ్యాచ్ చూసేద్దామని. జరగదు, ఆబ్వియస్లీ జరగదు. అదే అయింది. ఏమైందంటే ఎక్స్ప్రెస్ వేలో వస్తున్నాం హ్యాపీగా పాటలు వింటూ. అయితే ముందు కార్లో ఒకడు పిల్లాడు సన్ రూఫ్ ఎక్కి కాల్ చేస్తున్నాడు అనమాట. నేను అప్పుడు మా కార్కి చూస్తే మా కార్కి సన్ రూఫ్ ఉంది, మా వాడి కార్కి. నేనేమనంటే మనది కూడా ఓపెన్ చేయి, నేను ఎప్పుడు సన్ రూఫ్ ఎక్కలేదు, నేను కూడా ఎక్కుతా అన్నా. వాడేమో వద్దురా ఏదో ప్రాబ్లం ఉంది నాకు తెలీదు, క్లోజ్ అంటే మళ్ళీ కష్టం, క్లోజ్ అవ్వదేమో అన్నాడు. సరే చూడు ఒకసారి ఓపెన్ చేయన్న. చేసాడు, క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది నిజంగానే. అది అంత మావాడికి అంత సీరియస్ ప్రాబ్లం తెలియదు. క్లోజ్ అయిపోతుంది అనుకున్నాడు కానీ అవ్వలే. సో ఇప్పుడు ఏం చేసామంటే అక్కడి నుంచి ఇంకా మెకానిక్ షాప్లు ఎతుక్కుంటూ అసలు ఇది రిపేర్ అవుతుందా లేదా అలా చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కాబట్టి షాపులు లేవు, లేదా మీరు కారు ఉంచేయాలి, మొత్తం నైట్ అంతా ఉంచేయాలి. ఇప్పుడు వెంటనే అయితే రిపేర్ అవ్వదని అంటున్నారు. ఓపెన్ చేయాలి, దాన్ని మొత్తం ఓపెన్ చేసి చూడాలన్నారు. ఏదైనా ఒక సెకండ్ ఆప్షన్ ఏంటంటే ముందు నుంచి మా వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర కార్ పెట్టేసి మెట్రోలో స్టేడియంకి వెళ్దామని ఒక ఆప్షన్ ముందు నుంచి పెట్టుకున్నాం. సో ఇప్పుడు అదే అయింది. కార్ పెట్టేసి ఆటోలో మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. టైం 5:40 అయిపోయింది. మెట్రో స్టేషన్ నుంచి స్టేడియం వెళ్ళి, మెట్రో పక్కనే కాబట్టి అదొక అడ్వాంటేజ్. అక్కడి నుంచి స్టేడియంకి వెళ్ళాలి. ఇప్పుడు నాకు తెలిసి టాస్ అయిపోయాక వెళ్తాం అనిపిస్తుంది. 6:30 చూపిస్తున్నాడు మినిమం. సో చూద్దాం, అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్డ్. 23 పిచ్చేసేమార్
ఆటో కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఆ బతుకులేంది భయ్యా ఇలా ఉన్నాయి. సార్ 32. మామిడి బూతులు పెడుతున్నాడు. స్టార్ట్ అయిపోయింది అయ్యా. స్టేడియం దగ్గర ఉన్నాం. 6:40 అయింది. 7కి టాస్. సో టాస్ అయ్యేలోపు వెళ్ళిపోదాం ట్రై చేస్తున్నాం, చూద్దాం. జస్ట్ సమోసా చాట్ తిన్నాక ఆగాం, ఏదైనా తినేసి తాగేసి వెళ్తే బెటర్ అని చెప్పి. ఇది మనకు దొరికిన వ్యూ. టాస్ అయిపోయింది, ఆర్సీబీ బౌలింగ్. సో జస్ట్ టాస్ అయిపోయి వచ్చాం. వ్యూ బాగానే ఉంది యాక్చువల్లీ, కానీ సీట్లు చాలా పైన ఉన్నాయి, కానీ షెఫర్డ్ కోహ్లీ ఒకలే కనిపిస్తారేమో ఇక్కడ నుంచి. నానా సంకల్ నాకేక స్టేడియంకి వచ్చాం ఫైనల్లీ. దోలు తీరిపోతుంది భయ్యా, వేడి దారుణంగా ఉంది ఇక్కడ. జీటీ సపోర్ట్ మనం మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. చెప్పినట్టే జీటీ జెర్సీ వేసుకున్నా నేను. జీటీ గెలవకపోతే తీసేస్తాం, ఆర్సీబీ సపోర్ట్ అని చెప్తాం. ఎలా ఉంది ఐడియా? మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, లెట్స్ గో. ఇల్లు అవుట్ అయ్యాడు మనం ఆర్సీబీ సపోర్ట్. ఇంకా ఇన్సేన్ ఉంది అట్మాస్ఫియర్ ఇక్కడ. యాక్చువల్ సీట్లు మొత్తం ఫిల్ అవ్వలేదు, కానీ మెంటల్ ఎక్కిస్తున్నారు. బాల్కి సపోర్ట్ ఎక్సలెంట్ ఉంది. స్టేడియంకి రావాలి భయ్య, అది కూడా ఐపీఎల్ ఫైనల్కి ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ టైం అవుట్ ఇచ్చారు. 9 overs 59 for 3. నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి మీరు ఆబ్వియస్లీ మ్యాచ్ చూస్తూ ఉంటారు, మీకు అంతా తెలుసు. బట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది భయ్య. క్రౌడ్ అట్మాస్ఫియర్, బయట అట్మాస్ఫియర్ కాదు. రాత్రి అయినా కూడా మండిపోతుంది, వేడి చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఆర్సీబీదే కప్పు. ఆల్మోస్ట్ సిచ్యువేషన్ అలాగే ఉంది ఇప్పుడు. బట్లర్ అయినా ఇన్నింగ్స్ ఆఫ్ ది డికేడ్ అని ఆడితే ఛాన్స్ ఉంది, లేకపోతే లైట్. జాస్ బట్లర్ స్టంపింగ్ రీప్లే చూపించలేదు ఇక్కడ స్టేడియంలో, అంటే ఫిక్సింగ్. గుర్తుపెట్టుకోండి, ఆర్సీబీ ఫిక్సింగ్. అసలు కన్స్ట్రక్షన్ బాగా చేస్తారు భయ్య స్టేడియంది. సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో ఉన్నాం మనం. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఒక దగ్గర కిందకి అనమాట, ఇంకా కిందకి.
షాప్స్ ఏమో ఇక్కడేమో షాప్స్ బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. లైట్స్ కానీ ఐపీఎల్ కప్ బొమ్మ వేస్తారు. చాలా అంటే విశాలంగా ఉంది, ఈజీగా ఉంది, యాక్సెసిబిలిటీ కూడా. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పటిదాకా 1 సైడ్ అయిపోయింది. ఏంటి బాయ్ ఇది? అందుకే ఫైనల్స్కి రాకూడదు, ఇలాగే 1 సైడ్ గేమ్ అది అయిపోతాయి. నెక్స్ట్ టైం బాగా ప్లాన్ చేయండి. బాలే ఫిక్సింగ్ మ్యాచ్ బాలే, నాకు నచ్చలే. Looking at this screen, I just need to confirm if there was any contact with the bat or not. What is the right answer? Congratulations! Congratulations! वो तो लिया, वही तो चल रहा है. क्या देखो. ఇక్కడ కోచ్ అన్న వాళ్ళకి బొక్కే నిజంగా. ఎందుకంటే డ్రోన్ షో ఏమో వాళ్ళ పైన అటు జరుగుతుంది, ఇదేమో ఇటు జరుగుతుంది. మొత్తం వాళ్ళు ఇంక టీవీలో చూసుకోవాలి. మనకి సీట్స్ దొరికే వేస్ట్ అని అనుకున్నాం, కానీ దీనివల్ల ఇలాంటి వ్యూ చూడగలుగుతున్నాం. సో అన్నీ మన మంచిగా అనుకోవాలి. మొత్తం క్లియర్ వ్యూ ఉంది మనకి. మైండ్ పిచ్చెక్కిపోతుంది బాబాయ్. ఏందయ్యా ఈ 1 సైడ్ షో? ఏందయ్యా కుక్క కొట్టుడే. ఏందయ్యా ఇది? చోక్ చేసేలా ఉన్నారు. మళ్ళీ ఈడే కాపాడాలి, మళ్ళీ ఈడే. అదేంటి ఎప్పుడు కోహ్లీ అవుట్ అయ్యాక పడికలు అవుట్ అవుతాడుగా, ఈరోజు ముందే అయిపోయాడు. వెళ్ళి స్నాక్స్ కొనుక్కొచ్చేలోపు పట్టిదర్ కృణాలు ఇద్దరు అవుట్ అయిపోయారు. ఏంటి భయ్ ఆ చోకింగ్? 1 సైడ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు తెలుసు. మీరు ఎంత టెన్షన్ పెట్టాలని ట్రై చేస్తున్నా ఆర్సీబీ గెలుస్తుందని నాకు తెలుసు. సో ఇలాంటి నాటకాలు ఆడకండి, తొందరగా కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం మేము. సో 8.4 91 for 4. ఇప్పుడు ఈవెన్లీ పాయిస్ కాదు, కానీ రన్న బాల్ ఉంది, వికెట్లు పడిపోతున్నాయి. సో ఏమైనా జరగచ్చు. పీక్ ఆర్సీబీ చోకింగ్ కూడా చూడొచ్చు. సో స్టే ట్యూన్ మళ్ళీ అప్డేట్స్ కోసం. ఆ 2025 గెలిచింది వేస్తున్నారు అప్పుడే. అంటే ఆర్సీబీ గెలిచిపోతుందని ఉందే తెలుసా? ఫిక్సింగా ఏంది ఇది? యాజ్ ఎ జీటీ ఫ్యాన్ నాకు జస్టిస్ కావాలి. యా ఏందయ్యా లాస్ట్ వరకు ఉండి గెలిపిస్తాడు అనుకుంటే
ఏంది వీళ్ళతో గొడవ పడేలా ఉన్నాడు? అంపైర్ని అడగాలి సార్. ఇదేం దబాయిస్తారేంటండి? అవుట్ అని చెప్తే వెళ్ళిపోవాలి కదా, ఏంటిది? నా అవుటే అన్న, వెళ్ళిపో అన్న. చిన్నపిల్లల్లో చేస్తాడు ఎందుకు? అవుటే బాయ్. रुकना नहीं 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 है नीचे। अबे देख 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 देख, अबे देख, अरे 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 అరే అంపైర్కి ఇచ్చారు కదా అయ్యా, అవుట్ అయితే అవుట్, లేకపోతే లేదు. మీరెందుకు గొడవ పడతారు? కాదు, ఇంకాసేపు అయితే ఎవడోగని కొట్టేలా ఉన్నాడు అన్న అవుట్ ఇస్తే. మనవాడికి క్రాంపింగ్ అయినట్టుంది. యా 7 రన్స్ అయ్యా, ఒక్క 6 కొడితే వెళ్ళిపోతాం మా ఇంటికి. 5 runs అన్నప్పుడు 4 కొట్టేస్తే అయిపోయింది అనుకున్నా. ఇంకా 1 run కొట్టాలి. గెట్ రెడీ బాయ్స్. ఎంతైనా సిఎస్కే జీటీ ఫైనల్ లాగా అసలు లేదు గోల. ఆర్సీబీకి ఫ్యాన్స్ లేరా లేదా? ఓకే, ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మనం ప్రజెంటేషన్ కూడా చూసి వెళ్దాం ఇంటికి. ऐसे फील हो रहा है भाई? बस भाई इतना जो आया अपन वहाँ से वर्थ इट, टोटली वर्थ इट. आवाज़ बैठ गया चिल्ला के ओ एज ए सीएसके फैन कैसा लग रहा है? वो जो सीएसके जीटी वाला फाइनल नहीं, वैसा माल नहीं है. आई एम एन इंडियन क्रिकेट फॉलोअर गाइस, दैट्स इट. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం ప్రజెంటేషన్ చూడడానికి ఎదురుగా ఉంటుందని చెప్పి. సో దిస్ ఇస్ ఇండియా. అన్న క్యూట్ ఫ్యామిలీ.
ప్రజెంటేషన్స్ అన్నీ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి యాస్టీస్ మెట్రో స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి మళ్ళీ మా వాడి ఫ్రెండ్ ఇంటి దగ్గర మెట్రో స్టేషన్ దిగి మా వాడి ఫ్రెండ్ ఇంట్లోనే ఈరోజు నైట్ స్టే చేసేసి రేపు కార్ వేసుకొని వడోదరా మళ్ళీ వెళ్ళిపోవడమే. నాకు రేపు నైట్ 9కి వడోదరాలో ఫ్లైట్ హైదరాబాద్కి. సో మ్యాచ్ వర్త్ ఇట్ భయ్యా. అసలు అట్లీస్ట్ ఆ ఇన్నింగ్స్ బ్రేక్లో వచ్చిన డ్రోన్ షో అది వర్త్ ఇట్. అసలు ఏదైనా బొక్క ఉంది అంటే ఈ జీటీ జెర్సీ కొన్న బొక్క. 2 జెర్సీలు కొన్నా, అందుకే 200 IQ. సో యాజ్ ఏ జీటీ ఫ్యాన్ చాలా బాధపడుతున్నా. మా వాళ్ళు గెలవలే, బట్ ఓకే, ఆర్సీబీ సెకండ్ కప్, గుడ్ థింగ్. సో అంతే మరి, రేపు మార్నింగ్ కలుద్దాం. Day 3 వ్లాగ్ కూడా చేస్తా. ఇంకా అయిపోలే, దరిద్రం ఇంకా ఉంది. రేపు సన్ రూఫ్ దేంటో సంగతి చూసి వెనక్కి వెళ్ళాలి, లేకపోతే మా వాడికి ఇంట్లో వేసుకుంటారు. రేపు కూడా వ్లాగ్ ఉంటుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.